హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం మా అపార్ట్మెంట్లో జరిగిన శ్రీరామనవమి వేడుకలను చూడబోతున్నాం. ముందుగా ఆరోగ్యానికి ఎంతో మేలైన కెమికల్స్ వేయనటువంటి చెట్టుకు కోసిన గోరింటాకును మాత్రమే తెచ్చుకుని ఇదిగో ఇలా గోరింటాకులు పెట్టుకున్నామండి. గోరింటాకులు పెట్టుకుంటూ రేపటి కార్యక్రమాలు ఎలా చేద్దాం, ఏంటి విషయాలు, ఏంటి పద్ధతులు అనేటువంటి విషయాలు చర్చించుకుంటూ రాముల వారి గురించి మాట్లాడుకుంటూ రాముల వారి పాటలు వింటూ ఇలా పువ్వులు మాలలు కడుతూ మల్లెపూలు అమ్మవారి అలంకరణకు అలా కొంతమంది మల్లెపూలు కడుతూ ఉంటే మరికొంతమంది బంతిపూలు, చామంతులు, గులాబీలు ఇవన్నీ కూడా మాలలు కడుతూ చూసారా. బంతిపూలు ఇవన్నీ అక్కడ అంటే ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి బంతిపూల దగ్గరికి కొందరు, మల్లెపూల దగ్గరికి కొందరు, గోరింటాకులు పెట్టుకునేది మరికొందరు, అలాగే రేపటి విషయాలను చర్చించుకుంటూ ఇంకొందరు, రేపటి వంటలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూసేవారు మరికొందరు. ఇలా ఎవరికి వాళ్ళండి ఆనందంగా సంతోషంగా గడిపేశాం ముందు రోజు సాయంత్రం. ఇక తెల్లవారుజామున ఎప్పుడు లేవాలి, ఏ కార్యక్రమం ఎలా మొదలు పెట్టాలి అనేటువంటి విషయాలు కూడా మాట్లాడుకుంటూ అదిగో పండిన గోరింటాకును అంటే ముందే పెట్టేసుకున్న వాళ్ళ చేతులు గోరింటాకులు పండిపోతే వాళ్ళు పూల దగ్గరకు వెళ్ళారనమాట. ఇలా చేసుకుంటూ మేము సరదాగా గడిపేశాం. తెల్లవారుజామున లేచాం. అసలు నిద్ర పడితేనా, ఎప్పుడు లేవాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు. ఓ పక్క స్టేజ్ అలంకరణ, స్వామి అమ్మవార్ల కళ్యాణం కదా, మామూలు మనుషులకే మనం కళ్యాణం స్టేజ్ని ఈ మధ్యకాలంలో ఒక రేంజ్లో తయారు చేసుకుంటున్నాం. మరి స్వామి అమ్మవార్లకో ఇదిగో జెంట్స్ అంతా దానికోసం పూనుకుని స్టేజ్ అలంకరణ, వంట ఏర్పాట్లు, ఐటమ్స్ ఎలా రుచికరంగా వండించాలి ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ, లేడీస్ పని లేడీస్, జెంట్స్ పని జెంట్స్, ఇలా వంటలు వంట ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ టిఫిన్లు, లంచ్, సాయంత్రానికి ఈ ఏర్పాట్లు తీవ్రంగా చర్చిస్తూ గడిపేశామండి. అక్కడ మా చర్చల్లో అసలు కళ్యాణానికి ముఖ్యమైనవి ఏమిటి అనేటువంటి చర్చలో భాగంగా మంగళసూత్రాల గురించి ఓ చిన్న ప్రస్తావన వచ్చిందండి. సాధారణంగా మన సాంప్రదాయంలో 2 సూత్రాలు మాత్రమే ఉంటాయి. అవేంటంటే ఒకటి అత్తింటి వారి తరఫున, మరొకటి పుట్టింటి వారి తరఫున. కానీ సీతమ్మ తల్లి ధరించిన ఈ దివ్య మాంగళ్యంలో 3 సూత్రాలు ఉంటాయి. ఇది అందరూ తెలుసుకున్న విషయమే అయినా కూడా మేము మరొకసారి తెలుసుకోవడానికి చర్చ మొదలుపెట్టాం. ఆ 3వ సూత్రం మాత్రం సాధారణమైనది కాదండి. అది లోకాల రక్షణ కోసం, భక్తుల క్షేమం కోసం, సర్వ జగత్తు శాంతి కోసం ధరించిన పవిత్ర ముద్రట. అంటే మనందరి బాధలను తనపై వేసుకుని మనందరినీ కాపాడాలనే సంకల్పంతో సీతమ్మ తల్లి తన మాంగళ్యంలో ఆ అదనపు ముద్రను ధరించిందిట. ఆ మాంగళ్యం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఆమె కరుణ, ఆమె రక్షణ, ఆమె అఖండ ఆశీర్వాదం అన్నమాట. ఇలా ఎన్నో విషయాలను అక్కడ మేమందరం చర్చించుకుంటూ గడిపాం. అసలు సత్సంగం అంటేనే మనకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకోవడం, అలాగే నలుగురి నుంచి మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడం. దీనినే సత్సంగం అనుకుంటాం. ఇక్కడ ఇంకా చాలా విషయాలు తెలిసాయండి. మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా ఏదో బాహ్యంగా పైపైన చేస్తూ ఉంటాం. బయటకు మాత్రం ఓ భగవంతుడా, నేను నీ దాసుడను, నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు అంటూ ఉంటాం. కానీ మన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది. మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం? మనం బయట ఏం మాట్లాడతామో మన మనసులోని ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి.
అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. భగవంతుని నామం, ఆయన రూపం వేరు కానే కాదు. భగవన్నామ స్మరణలో ఆనందం అధికమవుతుంది. ఆయన ప్రేమమయుడు, ఆనందమయుడు. ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాం. సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతునిపై కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి. అదే అభ్యాసం అంటే. సూది బెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చెయ్యాలి. దారపు పోగులు విడివిడిగా ఉంటే సూది బెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం. అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చెయ్యాలంటే బాహ్య విషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రత ఉండేలా చూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు. భగవంతుణ్ణి పొందాలంటే పరితపనే పరమోత్తమ సాధనం అనే విషయాన్ని ఆ చర్చలో మేము ఎక్కువగా చర్చించుకున్నాం. అంటే భగవంతుడి నామాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా మన మనస్సుని భగవంతుని పట్ల కేంద్రీకరించాలి. మనం ఏదో అట్టహాసంగా చేయడం ఇక్కడ ముఖ్యం కానే కాదు. మన మనస్సుని అక్కడ కేంద్రీకరిస్తున్నామా లేదా, ఇలాంటి విషయాలు. ఇదిగో ఆ మరుసటి రోజు ఇక్కడ మంగళ స్నానాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తరువాత స్వామి అమ్మవార్ల అలంకరింపు మొదలైందండి. వారిని ఒకరింట్లో అమ్మవారిని, ఒకరింట్లో అయ్యవారిని ఎప్పటి మాదిరి అలంకరించుకుని కళ్యాణ వేదిక దగ్గరకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ విషయాలు, ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం తర్వాత వీడియోలలో తప్పకుండా చూడొచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అందరం కూడా ఇది మన ఇంట్లో కార్యక్రమం, మన ఇంటి కార్యక్రమం. శాస్త్రబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా దీనిని ఎలా జరిపిద్దాము అనేటువంటి ఆలోచనతోనే ఎవరికి వాళ్ళు భుజాలపై వేసుకుని తమదిగా భావిస్తూ భగవంతుడు తనవాడు, భగవంతుడు అందరివాడు, భగవంతుడి కోసం మనం ఈ ఒక్క రోజును పూర్తిగా కేటాయిద్దాం అనేటువంటి సదుద్దేశ్యంతో అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా తప్పకుండా తర్వాత వీడియోలలో మీరు చూడవచ్చు. మరి తర్వాత వీడియోలకు వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పక తర్వాత వీడియోలు కూడా చూస్తారు కదూ. మరి ఆ శ్రీరామచంద్రుల వారి కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలలో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం.